హలో గాయ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు నేను మీ ముంగటికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొచ్చాను గైస్. ఇక్కడ నేచర్ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది గైస్. మస్ట్ విజిట్ ఎవ్రీ వన్. ఈరోజు నేను మీ ముంగటికి ఒక లాంగ్ వీడియోతో వచ్చాను గైస్. హైదరాబాద్లో ఎవరైతే సౌండ్ పొల్యూషన్, ఎవరైతే నేచర్కి చాలా లాంగ్ ఉన్నారో మీరు ఇక్కడ వస్తే మాత్రం క్రేజీగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఈ ప్లేస్ హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్స్లో ఉంటుంది గైస్. ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ గైస్. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్లో పార్క్గా నీట్గా చేశారు గైస్. ఇది నర్సాపూర్ అర్బన్ పార్క్ గైస్. ఇక్కడ లైక్ ప్లాస్టిక్ ఫ్రీ చేశారు గైస్. ఇక్కడ ప్లాస్టిక్ ఏం క్యారీ లేదు. సో అందరూ ఇక్కడ నేను నా ఫ్రెండ్తో అడల్ట్కేమో 50 రూపీస్ గైస్, చైల్డ్కేమో 30 రూపీస్ గైస్. సో అక్కడ టికెట్ తీసుకున్నా గైస్, లోపలికి వెళ్తున్నా గైస్. నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం వచ్చాం గైస్. లోపల ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది గైస్, మొత్తం చెట్ల మధ్యలో ఉంటుంది గైస్. ఈ వీకెండ్కి బెస్ట్ ప్లేస్ టు విజిట్ గైస్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే ఈ ప్లేస్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. సో మనం వెళ్తున్నాగా మనకు ఫస్ట్ బ్రిడ్జ్ వస్తుంది గైస్. సో నేను బ్రిడ్జ్ నుంచి వాక్ చేస్తూ చూపిస్తున్నా గైస్ మీకు బ్రిడ్జ్. నేను వెళ్ళే టైంకి అది వీకెండ్ గైస్, సో చాలామంది వచ్చారు గైస్. కానీ అక్కడ మాత్రం మీకు చాలా బాగా గ్రీనరీ మాత్రం క్రేజీ ఉంటుంది గైస్. సో ఇక్కడ మీకు వాచ్ టవర్ మ్యాప్ కనిపిస్తుంది గైస్. ఆ మ్యాప్ బట్టి మనం వెళ్ళాలి గైస్. ఇక్కడ మనకు వే టు వాచ్ టవర్ ఉంది గైస్. సో మనం ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనకు 2 వేస్ గైస్. ఒకటి లైక్ ట్రెక్కింగ్ చేయొచ్చు గైస్, ఇంకోటి నార్మల్ వే ఉంటుంది గైస్. నేను మీకు ట్రెక్కింగ్ చేసి చూపిస్తున్నా గైస్. సో కొంచెం ట్రెక్కింగ్ వే, కొంచెం రోడ్ అనేది కొంచెం లైక్ ట్రెక్ చేసే విధంగా ఉంటుంది గైస్. సో నార్మల్గా ఇంకా పెద్దవాళ్ళు వస్తే ట్రెక్ కాకుండా నార్మల్ వేలో విజిట్ చేసి చాలా బాగుంటుంది గైస్. నేను మాత్రం మా ఫ్రెండ్తో ట్రెక్కింగ్ చేస్తున్నా గైస్. సో ట్రెక్కింగ్ అంటే మనకు తెలుసుగా గైస్, కొంచెం అన్ని రాళ్ళు రప్పల మధ్యలోకించి మనం నడవాలి గైస్. సో అలా నడుస్తేనే చాలా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉంటుంది గైస్. సో నేను నా ఫ్రెండ్ కలిసి అలానే నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. సో మనకి అలా వెళ్తుంటే మనకు బ్యూటిఫుల్ నేచర్ పాయింట్ వస్తుంది గైస్. మనకు ఎక్కడ చెట్టు కనిపిస్తే అక్కడ చెట్టు పట్టుకొని ఊగడమే తెలుసు గైస్. సో అలా మనం అలా మొత్తం ఒక 500 కిలోమీటర్స్ వెళ్తే మనకి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. సో మనం నడిచి అలసిపోతాం కాబట్టి అక్కడ మనకి సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంటాయి కదా. టోటల్ ఫారెస్ట్ మధ్యలో నుంచి ఈ ప్లేస్ చేశారు కదా. సో నేను నడిచి అలసిపోయాను కాబట్టి అక్కడ కొంచెం కూర్చున్నా గైస్. కానీ ఈ ప్లేస్కి మీరు వెళ్తే మాత్రం ఈవినింగ్ టైం వెళ్ళండి గైస్. సో మస్ట్ చాలా బాగుంటుంది గైస్ విజిట్ చేయడానికి. సో మనకు ట్రెక్కింగ్ మధ్యలోనే మనకి ఒక బఫెల్లో కనిపిస్తుంది గైస్. సో మీరు ఎటు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది గైస్. సో ఫైనలీ నేను ట్రెక్ చేసుకు వచ్చేసాను గైస్. మొత్తం 500 మీటర్స్ ట్రెక్ చేశాక మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుంది గైస్. దాన్ని వే టు వాచ్ టవర్ అంటారు గైస్. క్లాక్ టవర్ లేదా వాచ్ టవర్ అంటారు. సో అది యాక్చువల్లీ 3 ఫ్లోర్స్ ఉంటుంది గైస్. దాని మీద 3rd ఫ్లోర్లో మనకు వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది గైస్. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ సబ్స్క్రైబ్ గైస్. మీకు లాస్ట్లో వీడియో చూపిస్తా గైస్ ఎలా ఉంటుంది 3rd ఫ్లోర్లో. సో మెల్లగానే నడుచుకుంటూ వెళ్తున్నా గైస్. అక్కడ కొన్ని మీకు ప్రికాషన్స్ రాస్తుంటారు గైస్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అని, ఇంకా డ్రింకింగ్ అక్కడ లైక్ చేయొద్దు అని అక్కడ మనకు కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు గైస్. ఫైనల్లీ నేను నా ఫ్రెండ్ కలిసి ఇంకా లోపలికి వెళ్తున్నాం గైస్. సో లోపలికి వెళ్ళే ముందు మీకు బయట నుంచి మొత్తం లైక్ చూపిస్తా గైస్ ఎలా ఉంటుందని. సో మొత్తం అది వుడెన్తో కన్స్ట్రక్ట్ చేశారు గైస్. సో నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా గైస్. యాక్చువల్లీ ఇక్కడ మోస్ట్లీ కపుల్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. బట్ ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు గైస్. బట్ నేను వెళ్ళినప్పుడు ఎక్కువ ఫ్యామిలీ కంటే ఎక్కువ కపుల్స్ ఉన్నారు గైస్. సో అలా ట్రెక్ చేస్తూ నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను గైస్. సో అలా మీకు నేచర్గా చూపిస్తున్నా గైస్.
సో ఇక్కడ మొత్తం సిట్టింగ్ ఏరియా ఉంది గైస్. మొత్తం అక్కడ జస్ట్ కూర్చొని జస్ట్ నేచర్ చూడొచ్చు గైస్. మనం ఫస్ట్ ఫ్లోర్ అంతా పీస్ఫుల్గా ఉంటే మనం అవుతామా గైస్? మనలో ఉన్న కళాఖండం బయటకు వస్తుంది గైస్. సో కొన్ని స్టెప్స్ వేసి జస్ట్ అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మూవ్ అయ్యా గైస్ నేను. సో గైస్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది థర్డ్ ఫ్లోర్ గైస్. సో థర్డ్ ఫ్లోర్ నుంచి మీకు నేచర్ వ్యూ అయితే క్రేజీగా కనిపిస్తుంది గైస్. సో ఇది మీకు థర్డ్ ఫ్లోర్ నుంచి నేచర్ వ్యూ గైస్. సో టోటల్ హిల్ టాప్ నుంచి మీకు వ్యూ అయితే క్రేజీగా కనిపిస్తుంది గైస్. సో మీకు ఈవినింగ్ టైం వెళ్తే మీకు మంచిగా ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది గైస్ చెట్ల నుంచి. సో మీరు థర్డ్ ఫ్లోర్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. సో ఇది ఫైనల్ వ్యూ గైస్. ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. సో మస్ట్ విజిట్ ద ప్లేస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.